అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమందికి పిల్లలు వెలివేసి ఒక్కరు ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ అభాగ్యురాలకి ఎవరూ లేరు. ఇల్లు ఉంది, స్థలము ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రోడ్డున పడింది. ఆమెని ఆదుకునేవారే దిక్కు లేరు. ఆమెకు తోడు అంటూ ఒకరు కావాలని ఎన్నో రోజుల నుంచి తాపత్రయపడింది. కానీ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డగా ఒకతే మిగిలిపోయింది. పెళ్లి కాలేదని చెప్తున్నారు స్థానికులు. అయితే మొత్తంగా దానికి అంతటికి సంబంధించి నా ఇల్లు ఇక్కడే ఉంది, కానీ ఆమె ఉండడానికి ఇల్లంతా కూడా శిథిలావస్థకు చేరింది. ఆమె రోడ్డున పడింది. ఆమెను ఆదుకునేవాడు నాదులే లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అభం శుభం తెలియని చిన్నపిల్లలాగా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. నన్ను ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను, నా జాగాలో నేను ఉంటున్నానని ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనలో అభాగ్యురాల్ని ఆదుకునే వాళ్ళు లేకుండా పోయారు. నా ఇంటి ముందటనే ఉంటున్నాను, నన్ను ఎందుకు మీరందరూ ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి ఆమె తన మాటల్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకు తెలుగు రాదు, స్వచ్ఛంగా మాట్లాడే మాట లేదు, ఆమెకు పిల్లలు లేరు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేని పరిస్థితి. వరుసకు కూతురు అవుతుంది, ఆమెతో పాటు ఆమె కూడా ఇక్కడే జీవనం సాగిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణం ఏదైతే గోల్బంగ్లా చౌరస్తా వద్ద గల శివాజీ చౌక్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటుంది. ఆమె సొంత ఇంట్లోనే శిథిలావస్థ చేరింది. ఇంటి ముందట నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. ఎవరు ఆదుకోలేరు, నన్ను ఎక్కడ కూడా తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నానని ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి స్థానికులు ఉన్నారు. ఫస్ట్ అయితే స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఈ గలీలో ఎన్ని రోజులు ఉంటున్నారు? నేను బాగోదురా ఉంది, నేను బగ్గోదురా ఉంది. ఓకే, ఏం పేరు ఆమె పేరు? సుశీల. 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 ఏంది ఆమె ఇట్లా ఒక్కతే ఉంటుంది అనాథగా? ఏమి చెప్తావు, ఆమె ఓడలేదు కదా, ఎవరు లేరా? వాళ్ళ అక్క బిడ్డ, వాళ్ళ అక్క కొడుకుంటాడు, ఆమె ఇద్దరు ఉంటాడు. ఇద్దరే ఉంటారు. ఇద్దరు ఆమె కొడుకుంటారా? ఉంటారు. వాళ్ళ అక్క కొడుకు శ్రీనివాస్. మరి ఇల్లు ఆమెదేనా? ఆమె అది ఓన్. మరి ఇంట్లో ఇల్లు ఉండడానికి లేదా లోపల? అంతా కూలిపోయింది కదా. కూలిపోయింది. నేను అనడానికి కిరా ఉన్నా ఇల్లు ఏమంటే ఈమె ఇల్లు ఉంటుంది, నేను అందులో వచ్చి రాముందు ఇంతకుముందు దాని ముందు ఇళ్ళకి వెళ్ళిపోయి ఇళ్ళ వచ్చి రాముతున్నాను. అందులో మొత్తం కూలిపోయింది ఇల్లు లోపల. అయితే అలా కొడుకు పేరు శ్రీనివాస్. ఏం చేస్తాడు అలా? డాక్టర్ శ్రీనివాస్. గడ్డి ముంగట ఉంటాడు. పిఎంపి డాక్టర్. ఏం కదండి పిఎంపి డాక్టర్. మరి ఎప్పుడన్నా ఇళ్ళని చూస్తాడా? అత్తాడు పడతాడు అంతే. అంతే, ఏం పట్టించుకోడు, చేయడు. ఇలా తిండి తిప్పలు ఎట్లా అవుతుంది? తిట్టే దేవుడికి ముంతలేదు వీళ్ళే అంతే. ఇక్కడ వరుసకు కూతురు వరుస అవుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఆమె వాళ్ళ తల్లిని చూసుకుంటూ ఉంటున్నది. చెప్పమ్మా, ఆమె ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంది? పుట్టిన నుంచి ఇదే ఇల్లు సార్. పుట్టిన నుంచి పెరిగిన నుంచి ఇదే ఇల్లు సార్. ఆమెకు మీరే అంత? నేనే సార్. మరి లోపల ఎందుకు ఉంటలేరు, బయట ఎందుకు ఉన్నారు? కూలిపోయింది సార్. కూలిపోయింది. కూలిపోవట్లా ఉంటలేము సార్. కూలిపోయి లేకపోతే లోపటే ఉంటుంటివి సార్. కూలిపోవట్లా ఆమె ఇక్కడ ఉన్నది, నేను బాసన్ దొమ్మతందుకు పోయి ఇప్పుడు వచ్చిన. పని చేసుకుంటావా? బాసన్ దొమ్మతా సార్. మరి భూబా ఎట్లా పెడతారు? నేను పెడతా. నువ్వే పెడతావా? నేను పెడతా కదా సార్. వచ్చిన తర్వాత వంట చేస్తా కదా అన్న. మరి ఈ అన్నకు అన్నీ తెలుసు పాపం. ఉంది, జాగా స్థలం ఉంది సార్. కానీ గవర్నమెంట్ ఏమన్నా అడుగుతున్నారా ఇల్లు కట్టి ఇలాంటిది ఏమన్నా ఉండడానికి? నేనే అప్లికేషన్ పెట్టినా సార్, కానీ రాలేదు. ఇట్లా నాకు ఇల్లు లేదు ఎట్లా మరి అంటే అప్లికేషన్స్ పెట్టినా సార్, రాలేదు. మరి ఏమో ఇక ఏం రాలేదు. పెళ్ళి అయిందా? కాలేదు. మీ చిన్నమ్మ అవుతుందా? ఏమైతుంది? చిన్నమ్మ సుశీల ఆమె పేరు. నా పేరు ఇందిరా. ఎవరు లేరని నేను ఉన్నా సార్. ఉంటే నలుగురు అక్క చెల్లెలు అట్లా ఒక్కరే ఉన్నాయి సార్. వాళ్ళ కొడుకులు, వాళ్ళ అక్క గల్ల కొడుకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు? వస్తారు, ఏమైనా అయితే వస్తారు. ఇక ఏమైనా అయితే వస్తారు, కానీ బువ్వ పెట్టరు, అడగరు సార్. అంతేనా? ఆమెకు నలుగురు అక్క చెల్లెలు, ఆమెతో పాటు మొత్తం నలుగురు అక్క చెల్లెలు. అందరికి కూడా
అందరికీ కూడా ఏదైతే పెళ్ళిళ్ళు అయ్యాయి ఒక్క ఆమెకే పెళ్లి కాలేదు. ఆమె సుశీల ఇంటి దగ్గరనే ఉంటుంది. ఆమెని ఆదుకునేవారు లేరు, చూసేవారు లేరు, సొంతగా కొడుకులు అంటూ కూడా లేకుండా పోయిన పరిస్థితి. కానీ ఇక్కడ పాత చీరలు కప్పుకొని ఆమె జీవనం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెతో పాటు అలా చెల్లెలు కూతురైన ఇందిర ఇక్కడే ఉంటుంది. ఆ పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విన్నవించిన పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఎన్నో మార్లు దరఖాస్తు పెట్టుకున్నాం, కానీ మాకు ఇంతవరకు కూడా ఎలాంటి ఇల్లు రాలేదు. ఎందుకంటే ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉంది, కూలిపోయింది. రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులను వెలివేసిన వారు ఉంటారు, కానీ మాకు ఎవరు లేరు, అనాథగా మిగిలిన ఊరు లేదు, పేరు లేదన్న చిన్నంగా తయారైంది. మాకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కూలిపోయింది, దాంట్లో ఉండే పరిస్థితుల్లో లేదు. మమ్మల్ని ఆదుకోవాలి. మా అమ్మ చిన్నమ్మ అవుతుంది, ఆమెను ఆదుకోవాలి. ఆమెతో పాటు నేను కూడా ఉన్నాను. కూలినాలి పని చేసుకుంటూ ఇంట్లో బోర్లు తోముకుంటూ ఇంటి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నేను వచ్చిన తర్వాత వంట చేసి ఆమెకు భోజనం పెడుతున్నాను. కానీ ఆమెతో పాటు మొత్తంగా 4 అక్క చెల్లెళ్ళు ఉంటారు. వారందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, వారందరి పిల్లలు ఉన్నారు. కానీ ఆమెకు ఎప్పుడన్నా ఏదో అయితేనే తప్ప ఇక్కడికి రారు, ఆమెను చూసుకునే దాఖలాలు లేవు. అన్నీ నేనే దగ్గరుండి చూస్తున్నానని చెప్తుంది ఇందిర. ఆ సుశీలకు అండగా నిలుద్దామని అనేవారు తోడు లేకుండా పోయారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికైనా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వ ఆశ్రయాలు ఉన్నాయి. ఆ ఆశ్రయాల్లో ఆమెకు ఆశ్రయం కల్పిస్తే వాళ్ళు జీవనం సాగిస్తారు. అన్నీ బాగున్నాయి, మంచిగా మాట్లాడుతుంది. నాకు ఇంత ఉంది, నన్ను రోడ్డు నుంచి బయటకు తీసుకుపోకండి, నేను ఇక్కడే ఉంటాను అని ఆమె భాషలో వేడుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఆమెని ఆదుకోవాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.